అందరికీ నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడబోతున్న అంశం ఏంటి అంటే కనుక మెప్మా ద్వారా అమలవుతున్న వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనం విందాం. ఈ వివరాలను మనకు అందించేందుకు ఈరోజు మన స్టూడియోస్కి విచ్చేశారు శ్రీ ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్ గారు, ఎండి మెప్మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. సార్ గారితో మాట్లాడి పూర్తి సమాచారం మనం విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా అసలు మెప్మా అంటే ఏంటి, మెప్మా యొక్క ముఖ్యమైన విజన్ అండ్ మిషన్ ఏంటి? మెప్మా అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అలాగే మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలుపరిచేటువంటి ఒక శాఖ అండి. మెప్మా ఫుల్ ఫామ్ వచ్చేసి మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ. మా యొక్క మిషన్ ఏంటంటే మహిళలు అలాగే పేదలు సంబంధించినటువంటి కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్రూప్స్ చేయటము, వాళ్ళని సంఘటితపరచటము, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటము, వాళ్ళు సేవింగ్స్ చేసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయటము, అలాగే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ లోన్స్ ఇప్పించటము, దాని ద్వారా వాళ్ళని ఫైనాన్షియల్గా అలాగే సోషల్ సెక్యూరిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేయటము, ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఈ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటుందండి. దీని ద్వారా పేదరికాన్ని ఒక శాతాన్ని తగ్గించుకుంటూ మనం పేదరికం అనేటువంటి ఒక చక్రం నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావడానికి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు, రూరల్ అంతా కూడా సెర్ప్ అనే డిపార్ట్మెంట్ చూస్తుందండి, అర్బన్ అంతా మెప్మా అనే డిపార్ట్మెంట్ చూస్తుంది. సార్, మరి ఈ పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు మెప్మా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సార్? బేసికల్గా మెప్మాలో ముందుగా ఏంటంటే మనకి గ్రూప్స్ ఫార్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పటి వరకు మనం రాష్ట్రంలో 2,70,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఫామ్ చేసాము. వీటిని పొదుపు సంఘాలు అంటారు, డ్వాక్రా సంఘాలు అంటారు. ప్రతి గ్రూప్లో కనీసం 10 మంది మహిళలు ఉంటారు. ఈ మహిళలు ప్రతి నెల కూడా కనీసం 100 రూపాయలు సేవ్ చేసుకుంటారు. దాన్ని పొదుపు అంటారు. సో అంటే ఒక నెలకి ఒక గ్రూపు 1000 రూపాయలు సేవ్ చేసుకుంటారు. ఒక గ్రూపు ప్రాపర్గా రన్ అవ్వడానికి చూడటానికి రిసోర్స్ పర్సన్ అనే వాళ్ళని స్లమ్ లెవెల్ ఫెడరేషన్ వాళ్ళని ఎంగేజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్పీ అనేవాళ్ళు రోజుకు ఒక గ్రూప్తో మీటింగ్ పెడతారు. ప్రతి ఆర్పీకి 25 గ్రూపులు ఉంటాయి మినిమం. సో ప్రతి గ్రూప్కి రోజుకు ఒక గ్రూప్తో మీటింగ్ పెడతారు. ఆ గ్రూపు 5 సూత్రాలు కంపల్సరీ పాటించాలి. వాటిని పంచసూత్రాలు అంటారు. అవి ఏంటంటే మంత్లీ మీటింగ్, అలాగే రెగ్యులర్ మీటింగ్, రెగ్యులర్ సేవింగ్స్, రెగ్యులర్ ఇంటర్నల్ లెండింగ్, రెగ్యులర్ రీపేమెంట్ అండ్ రెగ్యులర్ బుక్ కీపింగ్. ఈ 5 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ గ్రూప్స్కి 3 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆర్ఎఫ్ అంటాము. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి స్కేల్ ప్రకారంగా ప్రతి ఎస్హెచ్ గ్రూప్కి కూడా 10,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏప్రిల్ నుంచి దీని యొక్క స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది డబల్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 2025 నుంచి 10,000 బదులు 20,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులతో పాటు 6 నెలలు వీళ్ళు ఏదైతే సేవింగ్స్ చేస్తారో, ఎంతైతే అమౌంట్ సేవింగ్ చేస్తారో ఆ సేవింగ్స్కి 6 రెట్ల వరకు వీళ్ళు లోన్కి ఎలిజిబుల్ అవుతారు. దాన్నే ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ అంటాము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ అంటాము. సో వాళ్ళ కార్పస్ ఎంతైతే ఉంటుందో దానికి 6 టైమ్స్ వరకు, సీనియర్ మోస్ట్ ఎస్హెచ్జి గ్రూప్ అయితే అప్ టు 20 lakhs వరకు కూడా బ్యాంక్ లింకేజ్ స్కీమ్ ద్వారా వాళ్ళు లోన్స్ తీసుకుంటారు. ముందుగా ఈ తీసుకునే ఇనీషియల్ లోన్స్ ఫ్యామిలీలో ఉండే హెల్త్ ఇష్యూస్, ఎడ్యుకేషన్ ఇష్యూస్, లేదా ఇంట్లో ఉండే ఫంక్షన్స్కి వాడటానికి తీసుకుంటారు. వాటిని 12% వడ్డీతో మళ్ళీ గ్రూప్ అకౌంట్కి రీపేమెంట్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా కూడా వడ్డీ మీద వచ్చే ఆదాయం కూడా గ్రూప్ కార్పస్లో యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే కొంచెం వాళ్ళు సోషల్గా స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు లైవ్లీహుడ్ ఆస్పెక్ట్స్లోకి వెళ్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేయటము, చిన్న చిన్న కిరాణా షాప్స్, ఫుడ్ సెక్టారు, సర్వీసెస్ సెక్టారు, ఇలాగ డిఫరెంట్ యాక్టివిటీస్లోకి వెళ్తూ ఈ లోన్స్ని స్లోగా కన్జంప్షన్ పర్పస్ నుంచి లైవ్లీహుడ్ పర్పస్లోకి తరలిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని ద్వారా రాష్ట్రం జిఎస్డిపి కూడా ఇంక్రీజ్ అవుతుందండి. సార్, మరి సాధారణంగా ఈ పేదరిక నిర్మూలన అంటే ఈ స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయం అందించడం. కానీ నిజంగా ఎస్హెచ్ఈ గ్రూపుల వల్ల మనకి నిజానికి ఈ పేదరికాన్ని మనం నిర్మూలించగలుగుతున్నామా, లేకపోతే అసలు ఎస్హెచ్ఈ గ్రూపుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటారు? ఖచ్చితంగా నిర్మూలించగలుగుతున్నామండి. ఇప్పుడు ఒక సంఘం అనేది ఒక వ్యక్తి కంటే ఎప్పుడు కూడా గొప్పదే. ఇప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ అతను ఓన్గా తెలియని అంశాలు చాలా విషయాలు ఒక నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు తెలుసుకుంటారు.
సో ఈ మీటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ మీటింగ్లో అనేకమైనటువంటి అంశాలను చర్చిస్తారు. సామాజిక అంశాలను చర్చిస్తారు, లైక్ వరకట్నం కానీ, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అలాగే చైల్డ్ లేబర్కి సంబంధించి కానీ, ఇన్సూరెన్స్ పథకాల గురించి కానీ, ఏమేమి ప్రభుత్వ పథకాలు తక్కువ వడ్డీతో మనం పొందొచ్చు అనే దాని మీద, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాల గురించి, అలాగే వాళ్ళకి సంబంధించి అనేకమైనటువంటి వాళ్ళ జిల్లాలో ఉన్న కొత్త ప్రోగ్రాంలు, రకరకాల విషయాలన్నీ వాళ్ళకి తెలుసుకుంటారు ఆ గ్రూప్ మీటింగ్ వల్ల. అలాగే ఇప్పుడు మన దగ్గర ఎటువంటి అమౌంట్ లేనప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇన్సెక్యూర్గా ఉంటారు. ఇప్పుడు నాకు చూసుకోవడానికి నాకు ఒక గ్రూప్ ఉంది, నాకు 9 మంది తోటి మిత్రులు ఉన్నారు, మాకు ఒక కార్పస్ ఉంది, మాకు ఎప్పుడు కావాలన్నా బ్యాంక్ లోన్ ఇస్తారు అనే ఒక ధైర్యం ఏదైతే ఉంటుందో ఆ ధైర్యం వల్ల మహిళలు చాలా ఆర్థికంగా అలాగే సామాజికంగా బలపడతారు. అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ గోల్స్ని, వాళ్ళ ఇండివిజువల్ గోల్స్ని అచీవ్ చేయడానికి సాధ్యపడుతుంది. ఖచ్చితంగా పేదరికం అనేది నిర్మూలించాలి. పేదరికం అనేది దాని డెఫినేషన్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం పేదరికం డెఫినేషన్ వేరు, ఇప్పుడు పేదరికం డెఫినేషన్ వేరు. ఇప్పుడున్న వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా ఎవరైతే ఒక సంవత్సరానికి 35,000 రూపాయల కంటే తక్కువ సంపాదిస్తారో వాళ్ళని నిరుపేదలుగా డిక్లేర్ చేశారు. అలాగే నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు కేవలం ఇన్కమ్ బట్టి కాకుండా మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది ఇచ్చున్నారు. మొత్తం 18 రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాని ప్రకారం డ్రింకింగ్ వాటర్ లేకపోయినా, ప్రాపర్ శానిటేషన్ లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఇలా ఏది లేకపోయినా కూడా వాళ్ళు ఆ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ద్వారా పేదరికాన్ని గుర్తిస్తూ ఉంటారు. మనం పేదరికం యొక్క స్కేల్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. దాని పవర్టీ లైన్ అంటాము. ఆ పేదరికం లైన్ కింద ఉన్న వాళ్ళని బీపీఎల్ అంటాము, పైన ఉన్న వాళ్ళని ఏపీఎల్ అంటాము. సో మనం ఖచ్చితంగా దీనివల్ల చాలామంది అయితే ఉపయోగపడ్డారు. ఈ రోజున గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే మాకు 2,70,000 ఎస్హెచ్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళకి సుమారు 18,000 కోట్ల రూపాయలు కార్పస్ జమ చేసుకున్నారు. ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఉన్నారు. అండ్ మా లోన్ రీపేమెంట్ వచ్చి 99% రీపేమెంట్ ఉంది. దానివల్ల బ్యాంక్స్ అందరూ కూడా మాకు లోన్స్ ఇవ్వడానికి ఇంకా హ్యాపీగా ముందుకు వస్తున్నారు. ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఓన్లీ నేషనలైజ్ బ్యాంక్స్ కాకుండా మా దగ్గర కూడా లోన్స్ తీసుకోమని వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అంత మంచి మూమెంట్ ఉంది. దీనివల్ల చాలామంది మహిళలు చాలా అభివృద్ధిలోకి వచ్చారనేది తెలియజేస్తున్నాం. సార్, మరి మనకి ఇటీవల ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ జరిగింది కదా సార్, మరి ఈ ప్రొఫైలింగ్ ఎందుకు చేయడం జరిగింది? ఈ ప్రొఫైలింగ్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి? ప్రజల్లో ఉన్న అపోహలను మనం ఏ విధంగా నివృత్తి చేయవచ్చు? మనం ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ అనేది చేసామండి. అంటే ప్రతి ఒక్క మెంబర్కి సంబంధించినటువంటి వివరాలు సేకరించడం జరిగింది. ఇదంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్ యాప్ ద్వారా సేకరించడం జరిగింది. ఈ ప్రొఫైలింగ్లో ప్రధానంగా 3 రకాల విషయాలు తెలుసుకున్నాం. ఒకటి డెమోగ్రాఫిక్ డీటెయిల్స్, అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఏంటి, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ రెండవది ఫైనాన్షియల్ డీటెయిల్స్, వాళ్ళ అకౌంట్ వివరాలు, లోన్ వివరాలు, వాళ్ళ సేవింగ్స్ వివరాలు తెలుసుకోవడం జరిగింది. మూడవది లైవ్లీహుడ్ డీటెయిల్స్, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నారు, ఎన్ని గ్రూపుల్లో వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు, ఎంతమంది చెయ్యట్లేదు అనేది, వాళ్ళ ఇన్కమ్ ఏముంది, వాళ్ళ టర్న్ ఓవర్ ఏముంది అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అనేకమైనటువంటి కొత్త స్కీమ్స్ ఇచ్చున్నారు. ఆ స్కీమ్స్ ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి ఉపయోగపడతాయి, దానివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే ఒక 14 రకాల సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఎంతమందికి ఈ భద్రత అనేది ఉంది, ఆరోగ్య భద్రత కానీ సామాజిక భద్రత కానీ ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు అనేది తెలుసుకుంటే ఎవరెవరికి లేవో వాళ్ళందరితో కూడా ఇన్సూరెన్స్ స్కీమ్స్లో ఎన్రోల్ చేయటము, ఎవరైతే ఇప్పటివరకు లైవ్లీహుడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు బట్ చేయలేకపోయారు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము, వాళ్ళకి లైవ్లీహుడ్ పెట్టించటము, అలాగే ఎవరైతే మనకి రకరకాల యాక్టివిటీస్ కోరుకుంటా ఉన్నారో వాళ్ళకి ఆ యాక్టివిటీస్లోకి అవకాశం కల్పించడం. సో దీనికోసం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి డేటా అనేది క్లీనప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఒక పాలసీ మేకింగ్ చేయాలంటే కంపల్సరీగా మనకి రియలిస్టిక్ సిచ్యువేషన్ తెలిస్తేనే పాలసీలో ప్రాపర్ రిజల్ట్స్ అనేది తీసుకురాగలుగుతాం. ఈ పర్పస్ కోసం ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాక్టివిటీ చేయడం జరిగింది. ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ వల్ల ఎవరికి నష్టమైతే ఉండదు, అయితే కొన్ని కావాలని అపోహలు కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు. కానీ ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ వల్ల ఏమీ ప్రాబ్లం లేదు. అది 1.5 మంత్లోనే మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2,70,000 గ్రూపుల్లో ఒక 8,000 గ్రూపులు తప్ప మిగతా అన్ని గ్రూప్స్ కూడా ప్రొఫైలింగ్ అనేది కంప్లీట్ అయింది. ఈ మిగతావి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ 10 రోజుల్లో కంప్లీట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్, మరి మనకి ఈ డ్వాక్రా సంఘాల స్ఫూర్తితో పురుష సంఘాలు కూడా ఏర్పడుతూ వస్తుంది కదా సార్, మరి దీనికి మెప్మా ఏ విధంగా సహకారం అందిస్తుంది? మెప్మా 2019 నుంచి 2020 వరకు 20 సంఘాలు ఏర్పడ్డాయి. 20 సంఘాలు
పురుష సంఘాలు అంటే బేసికల్గా అందరూ పురుషుల కోసం కాదండి. మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఎలా అంటామో పొదుపు సంఘాలు, అలాగే కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కూడా ఫామ్ చేయొచ్చు. ఇంతకు ముందు కూడా కొన్ని రకాల వల్నరబుల్ గ్రూప్స్ అంటే బలహీన వర్గాలు లైక్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్స్తో గ్రూప్ ఫామ్ చేశారు. అలాగే ర్యాగ్ పిక్కర్స్ ఎవరైతే చెత్త ఏరుకుంటూ ఉంటారో, పిగ్ రేరర్స్ పందులు పెంపకం చేసి ఊరు బయట ఉండేవాళ్ళు, అలాగే ట్రాన్స్జెండర్స్, ఇలా వాళ్ళకి కూడా కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కూడా ఫామ్ చేస్తున్నారు. మామూలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఫామ్ చేయాలంటే మినిమం 10 మంది మహిళల్ని మనం గ్రూప్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఫామ్ చేస్తే ఓన్లీ 5 to 6 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం NULM 2.0 కింద లేటెస్ట్గా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారంగా 6 రకాల వల్నరబుల్ గ్రూప్స్ పట్టణ ప్రాంతాల్లో ఉంటారని గుర్తించడం జరిగింది. ఈ 6 రకాలు ఏంటంటే, మొదటిది కన్స్ట్రక్షన్ వర్కర్స్. అంటే ఇప్పుడు మనకి మీరు సిటీస్లో చూస్తూ ఉంటే ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది సిటీ, అర్బనైజేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ప్రతి చోట్ల రోడ్స్, డ్రైన్స్, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, డిఫరెంట్ విల్లాస్, ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో చాలామంది లేబరు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి వచ్చి కానీ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కానీ, అక్కడ చిన్న చిన్న షెడ్లు వేసుకుని, డేరాలు వేసుకుని అక్కడే ఉంటూ 1 year పాటు 2 years పాటు అక్కడే ఉంటూ వాళ్ళు రకరకాల కన్స్ట్రక్షన్ వర్క్స్లో పాల్గొంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా సంఘటితపరిచి కన్స్ట్రక్షన్ వర్కర్స్, వాళ్ళు ఉమెన్ అయినా కావచ్చు, మేల్ అయినా కావచ్చు, వాళ్ళతో వల్నరబుల్ గ్రూప్స్ ఫామ్ చేయమని చెప్తున్నారు. ఒకటి. రెండవది ట్రాన్స్పోర్ట్ వర్కర్స్. సిటీలో ఎక్కువగా మీరు చూస్తే ట్రాన్స్పోర్ట్ అంటే బేసికల్గా ఎవరైతే రిక్షా పుల్లర్స్ ఉంటారో, అలాగే ఒక బండి లాగుతూ డెలివరీస్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఐటమ్స్ని, అలాగే ఆటో తోలుతూ ఉంటారు. ఇలాగ చిన్న చిన్న గ్రూప్స్గా ఉన్న వాళ్ళని కూడా మనం వల్నరబుల్ గ్రూప్స్గా చేయొచ్చు. తర్వాత కేర్ వర్కర్స్. సిటీలో ఏమవుతుందంటే చాలామంది ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, చిన్నపిల్లల్ని కేర్ సెంటర్స్లో ఇస్తారు, డే కేర్ సెంటర్స్లో. అలాగే ఓల్డ్ ఏజ్ కేర్ సెంటర్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అక్కడ పెట్టేసి వెళ్తూ ఉన్నారు. అలాగే ఆర్థోపెడిక్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, డిజేబుల్డ్ పర్సన్స్కి కూడా కేర్ సెంటర్స్ వస్తూ ఉన్నాయి. ఇలా ఏవైతే కేర్ సెంటర్స్లో వర్క్ చేస్తూ ఉన్నారో ఆ కేర్ సెంటర్స్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా గ్రూప్స్ ఫామ్ చేయమని చెప్పున్నారు. తర్వాత గిగ్ వర్కర్స్. ఈ సిటీలో ఎక్కువ డెలివరీస్ ఉంటాయి, ఇందులో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. ఈ గిగ్ వర్కర్స్కి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ కింద దాన్ని మనం పరిగణించలేము, ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రాపర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఉండదు. ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయో, ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో దాన్ని బట్టి మాత్రమే వాళ్ళకి వాళ్ళ ఆదాయం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా వల్నరబుల్ గ్రూప్గా పరిగణించడం జరిగింది. వాళ్ళకు కూడా వల్నరబుల్ గ్రూప్స్ని చేయడం జరుగుతూ ఉంది. అలాగే వేస్ట్ వర్కర్స్. అంటే మీరు సిటీలో చూస్తే చాలా వేస్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కావచ్చు, తర్వాత మెటీరియల్ రికవర్ ఫెసిలిటీ కావచ్చు, రెగ్యులర్గా జరిగే డైలీ శానిటేషన్ వర్క్ కావచ్చు, ఇలా ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకు కూడా మనం వల్నరబుల్ గ్రూప్స్ ఫామ్ చేయొచ్చు. అంతేకాకుండా డొమెస్టిక్ వర్కర్స్ అనేది 6వ కేటగిరీ అండి. అంటే మీకు సిటీస్లో ఏముంటుంది, ఎక్కువ అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది, అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, చాలా హౌసెస్ ఉంటాయి, ఒకళ్ళే 10 ఇళ్లలో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇటు డిషెస్ క్లీనింగ్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, దోబీ కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, రెగ్యులర్ కుక్ కావచ్చు, ఇలాగా రకరకాల చిన్న చిన్న హౌస్ హోల్డ్ యాక్టివిటీ చేసే డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వల్నరబుల్ గ్రూప్స్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ 6 రకాల వల్నరబుల్ గ్రూప్స్ అటు ఫీమేల్గా ఉండొచ్చు, మేల్గా ఉండొచ్చు. ఎవరున్నా 5 to 6 మెంబర్స్ని ఒక గ్రూప్ ఫామ్ చేస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో, అంటే 3 నెలల్లో రివాల్వింగ్ ఫండ్, 6 నెలలకి బ్యాంక్ లోన్, అవన్నీ కూడా వీళ్ళు కూడా పొందవచ్చు. సార్, ఈ DAY NULMలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్కు సంబంధించిన వివరాలు సార్. దీన్ దయాల్ అంత్యోదయ యోజన NULM నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనేది ఈ ప్రోగ్రామ్ పేరండి. ఇది మొత్తం ఎంటైర్ ఇండియాలో ఆల్ అర్బన్ ఏరియాస్లో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాము. ఇందులో CBT అనేది చాలా ఇంపార్టెంట్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సూచనలు వస్తాయి, కొత్త పథకాలు వస్తాయి, మనం వర్క్ చేసే విధానం మారుతూ ఉంది. ఇంతకుముందు పేపర్స్తో చేస్తున్నాము, ఇప్పుడు యాప్స్తో చేస్తున్నాము, ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అప్లికేషన్స్ తీసుకుని ఆన్లైన్ ద్వారా డిస్పోజ్ చేస్తున్నాము. ఈ డిఫరెంట్ ఉన్నాయి అనేది, ఇది ఏ విధంగా చేయాలనేది ఎంప్లాయీస్కి, అలాగే మాకున్నటువంటి కంప్లీట్ వర్క్ ఫ్లోలో ఉన్న అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ విధమైన సర్వీసెస్ ఎలా ఉపయోగించుకోవాలనేది SHG మెంబర్స్కి తెలియాల్సి ఉంది. సో వీళ్ళ యొక్క కెపాసిటీని బిల్డ్ చేయటము, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకుంటారు. మనం అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఉన్నాయని తెలిస్తేనే కదా మనం వెళ్ళి వాడగలుగుతాం. సో అందుకని CBT స్కీమ్ కింద ట్రైనింగ్స్ అనేది స్పెషల్గా ఇవ్వటం జరుగుతుంది. మెయిన్గా ఈ 28 లక్షల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా
డిఫరెంట్ ట్రైనింగ్స్ డిజిటల్ లిటరసీ మీద, ఫంక్షనల్ లిటరసీ మీద, ఫైనాన్షియల్ లిటరసీ మీద ఇవ్వటం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఈవెన్ వర్చువల్ ట్రైనింగ్స్ కూడా ఏప్రిల్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రజ్ఞ అనే ఒక యాప్ తయారు చేస్తున్నాం. దాని ద్వారా బేసిక్ అడ్వాన్స్ కోర్సు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, దాని ద్వారా వాళ్ళు ఎగ్జామ్ అక్కడే ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు. దాని ద్వారా సర్టిఫికేట్ కూడా జనరేట్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ని ఎంగేజ్ చేసాం. ఈ డిఆర్పీస్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రొఫైలింగ్ గురించి కావచ్చు, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్లో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ గురించి కావచ్చు, 100 days యాక్షన్ ప్లాన్ గురించి కావచ్చు, అలాగే డిఫరెంట్ సిఎస్ఎస్ స్కీమ్స్, ప్రధానమంత్రి పథకాలు, ముద్రా యోజన ఎలా అప్లై చేసుకోవాలి, ఏ కాగితాలు కావాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ ఐటమ్స్ మీద కూడా ప్రాపర్గా ట్రైనింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఒక ప్లాన్డ్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. సార్, ఈ ఎస్హెచ్జీలకు సంబంధించి బ్యాంక్ లింకేజ్ అని చేస్తారు కదా సార్, మరి ఈ బ్యాంక్ లింకేజ్ యొక్క ఆవశ్యకత ఏంటి సార్? ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ అంతా కలిసి 1,00,000 రూపాయలు సేవ్ చేశారండి. ఆ 1,00,000 రూపాయలు ఒక ఉన్నటువంటి కొలాటరల్ చూసి బ్యాంక్ వాళ్ళకి 6 lakhs వరకు కూడా లోన్ ఇస్తారు. అంటే 1 + 6 lakhs వాళ్ళకి 7 lakhs వాళ్ళ చేతిలో ఉంది. ఆ 7 lakhs రూపీస్ వాళ్ళు ఇంటర్నల్ లెండింగ్ చేసుకుంటారు. ఆ మహిళలు ఒకరికొకళ్ళు ఇంటర్నల్ లెండింగ్ చేసుకుంటారు. ఏది పీర్ ప్రెజర్ అంటాము. అంటే ఇప్పుడు ఒకళ్ళు లోన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ నెల ఆ లోన్ అమౌంట్ ప్లస్ ఈఎంఐ 2 కూడా కలిపి మళ్ళీ ఆ గ్రూప్కే కట్టాలి. ఎవరైనా కట్టకపోతే మిగతా 9 మంది కూడా అక్కడే ఉంటారు కాబట్టి పీర్ ప్రెజర్ అనేది ఉంటుంది. సో అందరూ వేరే వాళ్ళతో మాట అనిపించుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఎవరికాళ్ళు ఎప్పటికప్పుడు కట్టేస్తూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళ యొక్క అవసరాలు, సామాజిక అవసరాలు కావచ్చు, విద్యాపరమైన అవసరాలు కావచ్చు, ఆరోగ్యపరమైన అవసరాలు కావచ్చు, లేదంటే నేను ఏదైనా చిన్న హోటల్ పెడతాను, చిన్న ఇడ్లీ బండి పెట్టుకుంటాను, లేకపోతే నేను ఒక బ్యూటీ పార్లర్ పెడతాను, అలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేదానికి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి పెట్టుబడి తక్కువ. ఇప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు దగ్గర లోన్లు తీసుకుని ఆ వడ్డీలు కట్టలేక మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల ఆత్మహత్యలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ఏంటి, మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళలో ఉన్నటువంటి కార్పసే కాబట్టి వాళ్ళకి ఆ టెన్షన్ ఉండదు. అలాగే ప్రభుత్వ బ్యాంకు, అలాగే ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ వస్తున్నది కాబట్టి వాళ్ళకి ఎటువంటి టెన్షన్ ఫ్రీగా వాళ్ళు లోన్ తీసుకుని వాళ్ళు లైఫ్లో పైకి రావడానికి, డెసిషన్స్ తీసుకుని చర్యలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశంగా ఇది ఉంటుంది. సార్, మనకి ఈ స్వయం ఉపాధి కార్యక్రమం అనేది ఉంది కదా సార్, ఎస్సిపి. సో అంటే దీనిలో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, దీనికి సంబంధించిన వివరాలు సార్? మనకి ఎన్యుఎల్ఎంలో భాగంగా ఎస్హెచ్ బ్యాంక్ లింకేజ్తో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండివిజువల్, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ అని ఇంకొక 2 పథకాలు ఉన్నాయండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండివిజువల్ అంటే నేను ఒక సెల్ఫ్ ఇండస్ట్రీ పెడుతున్నాను, ఒక చిన్న హోటల్ పెడుతున్నాను, నాకు లోన్ కావాలి అని నాకు ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకొని మనం అప్లికేషన్ పెట్టినట్లయితే దానికి ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీలో మున్సిపల్ కమిషనరు, పీడీ మెప్మా అండ్ ఎల్డిఎం వీళ్ళు 3 సభ్యులుగా ఉంటారు. వాళ్ళు వచ్చి యూనిట్ని సందర్శిస్తారు. నిజంగానే వీళ్ళు యూనిట్ పెట్టారా లేదని చూస్తారు. యూనిట్ పెట్టున్నట్లయితే దాన్ని విడతల వారీగా వాళ్ళకి అమౌంట్స్ రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండివిజువల్ పర్సన్కి అప్ టు 2 lakhs వరకు లోన్ వస్తుంది. అలాగే ఏప్రిల్ నుంచి దాన్ని 4 లక్షలకి పెంచబోతా ఉన్నాము. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ అంటే ఒక 5 సభ్యులు కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటే 5 × 10 లక్షల వరకు కూడా వాళ్ళు గ్రూప్ యాక్టివిటీ చేసేదానికి లోన్ తీసుకోవచ్చు. ఈ 10 లక్షలు ఏప్రిల్ నుంచి 20 లక్షలకు పెంచబడుతుంది. సో ఈ 4 లక్షలు 20 లక్షల వరకు ఇండివిజువల్ అండ్ గ్రూప్ లోన్స్ తీసుకోవచ్చు. దీనిలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఒక లోన్ తీసుకున్నప్పుడు దానికి 12 to 13% ఇంట్రెస్ట్ రేట్తో వాళ్ళు లోన్ తీసుకుంటారు బ్యాంక్ నుంచి. 7% కంటే ఏదైతే ఎక్కువ వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ మొత్తం కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో వాటిని మాఫీ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ 7% వరకు మాత్రమే వడ్డీ వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 7% వరకు కూడా వడ్డీ లేని రుణాలు అనేది ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు కూడా ఇలాగ అనేక ఇంట్రెస్ట్ 0 వడ్డీ అనేటువంటి పథకాలు, అలాగే అంతకుముందు పావలా వడ్డీ అనే పథకం, ఇలా రకరకాల పథకాలు వస్తూ ఉన్నాయి. సో ఆ వడ్డీ 7% వరకు కూడా స్టేట్ గవర్నమెంట్ మాఫీ చేస్తాం జరుగుతుంది. ఇలాగా కంప్లీట్గా వడ్డీ లేని రుణం తీసుకొని వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించవచ్చు. సార్, మనకి ఈ స్వయం సహాయక సంఘాలకు సంబంధించి స్త్రీనిధి పథకం ఏ విధంగా తోడ్పాటును అందిస్తుంది సార్? దీనికి సంబంధించిన పథకం వివరాలు. కొన్ని బ్యాంక్స్ నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీనిధి అనే ఒక బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ శ్రీనిధి బ్యాంక్ అనేది రూరల్లో సెర్ప్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆఫీస్లో అండర్లోనే ఉంటారు వాళ్ళు. ఇందులో ఆల్ మహిళా సంఘాలు, రూరల్ మహిళా సంఘాలు, అర్బన్ మహిళా సంఘాలు అందరూ కూడా వాళ్ళ కార్పస్ అమౌంట్ నుంచి సమృద్ధి డిపాజిట్స్ని ఇవ్వటం ద్వారా ఆ బ్యాంక్లో ఒక కార్పస్ అనేది ఫామ్ అవటం జరిగింది. ఆ బ్యాంక్ మేనేజర్ అది కంప్లీట్గా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంక్ అది. సో ఈ శ్రీనిధి బ్యాంక్లో చాలా ఫాస్ట్గా లోన్ తీసుకోవచ్చు. మన జస్ట్ ఎస్హెచ్జి సర్టిఫికేట్, వీళ్ళు ఎస్హెచ్జి మెంబర్స్ అనే ఒక చిన్న సర్టిఫికేట్తో కూడా వాళ్ళకి ఇమీడియట్గా లోన్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 2-3 రోజుల్లోనే వాళ్ళకి లోన్ ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 11% వడ్డీతోనే వాళ్ళకి లోన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో మహిళల యొక్క ఇంప్రూవ్మెంట్ని ఇంకొంచెం పుష్ చేయడం కోసం శ్రీనిధి బ్యాంక్ అనేది పెడతాం జరిగింది. దీని సర్వీసెస్ అటు రూరల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళు 2 వర్గాల మహిళలు కూడా ఉపయోగించుకుంటున్నారు. సార్, మరి మహిళలు లేదా సంఘ సభ్యుల కోసము కేంద్రానికి సంబంధించిన ప్రాయోజిత పథకాలు ఏమేమి ఉన్నాయి సార్? వాటికి సంబంధించిన వివరాలు సార్. మనకి బేసికల్గా సిఎస్ఎస్ స్కీమ్స్ అంటామండి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఇది మొత్తం మన రాష్ట్రం కోసం కాదు, మొత్తం ఎంటైర్ ఇండియా కోసం కూడా ఇవ్వటం జరిగింది. మనకి ఈ సిఎస్ఎస్ స్కీమ్స్లో మొత్తం 11 రకాల స్కీమ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇవి కొత్తవి వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి స్కీమ్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి పిఎం స్వానిధి అనేది మొదటి స్కీమ్ అండి, ప్రధానమంత్రి స్వానిధి. ఈ పిఎం స్వానిధిలో దీని స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అంటాం. సో ఇందులో 3 విడతలుగా 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 3వ విడత 50,000 రూపాయల వరకు కూడా స్ట్రీట్ వెండర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానివల్ల లోన్ పొందొచ్చు, కొలాటరల్ ఫ్రీ లోన్స్. ఫస్ట్ 10,000 రూపాయలు లోన్ తీసుకున్న వాళ్ళకి 20,000, 50,000కి వితౌట్ ఎనీ వెరిఫికేషన్ కూడా లోన్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. దీంట్లో అప్ టు 7% వరకు కూడా ఏదైతే వడ్డీ ఉంటుందో ఆ 7% వడ్డీ కూడా మొత్తము కేంద్ర ప్రభుత్వమే భరిస్తాం జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి 7% వరకు ఉన్న లోన్ మీద ఇష్యూ ఉండదు. 7% అబోవ్ ఉన్నది స్ట్రీట్ వెండర్ భరించాల్సి ఉంటుంది. తర్వాత ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని ఒక పథకం ఉందండి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో ఎవరైతే ట్రెడిషనల్ ఆర్టిసన్స్ ఉన్నారో, అంటే తరతరాలుగా వాళ్ళ కుటుంబం ఒకటే వృత్తిలో ఉన్నారు, అంటే చెప్పులు కుడతం కావచ్చు, కంసాలి కావచ్చు, లేకపోతే ఈ వలలు అల్లేవాళ్ళు కావచ్చు, ఇలాగ ఒక 18 రకాల డిఫరెంట్ ఆర్టిసన్స్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అంటే వీళ్ళు మనం ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తూ ఉన్నాము, ఎంప్లాయ్మెంట్ ప్రమోట్ చేస్తూ ఉన్నాము, అయినా వాళ్ళు 3-4 తరాలుగా అదే వృత్తిలో ఉన్నారంటే వాళ్ళు చాలా వెనుకబాటులో ఉన్నట్టు అర్థం. సో కాబట్టి ఆ సేమ్ అదే వృత్తిలో ఉన్న వాళ్ళని ఇంకొంచెం పైకి తీసుకొచ్చి వాళ్ళ ఇన్కమ్ పెంచడం కోసం వాళ్ళకి మొదటి విడతగా 1 lakh రూపీస్ లోన్ ఇస్తారు. అది కూడా కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తారు. వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి వాళ్ళ శాఖలో ఉన్నటువంటి పనిముట్లు తక్కువ రేటుకి సబ్సిడీతో ఇస్తాం జరుగుతుంది. ఎవరైతే 1 lakh లోన్ తీసుకుని సక్సెస్ఫుల్గా రీపే చేస్తారో వాళ్ళకి 2 లక్షల లోన్ సెకండ్ విడతగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ట్రెడిషనల్ ఆర్టిసన్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను, నేను టైలరింగ్ చేయాలనుకుంటున్నాను అంటే అది వర్తించదు. గత 3-4 తరాలుగా వాళ్ళ టైలరింగ్లో ఉన్న ఫ్యామిలీస్కి ఇది వర్తిస్తుంది. ఇది విశ్వకర్మ యోజన. అలాగే ఇంతకు మనం మాట్లాడినట్టు ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ గురించి చెప్పాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండివిజువల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ గురించి కూడా ఒక 3 పథకాల గురించి ఇంతకు చెప్పడం జరిగింది. శ్రీనిధి గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. అలాగే ప్రధాన్ మంత్రి మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన పిఎంఎఫ్ఎంఈ అనే ఒక పథకం ఉంది. ఈ పిఎంఎఫ్ఎంఈలో ఎవరైతే ఫుడ్ సెక్టార్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి దీనిలో లోన్ ఇస్తారండి. 10 లక్షల వరకు కూడా లోన్ ఇస్తారు. ముందుగా సీడ్ క్యాపిటల్గా వాళ్ళు 20,000 రూపాయలు తీసుకుంటం జరుగుతుంది. తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ విడతగా వాళ్ళు అప్ టు 10 lakhs వరకు కూడా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే బేసికల్గా మెయిన్గా ఫుడ్ సెక్టార్లో ఉండాలి. ఫుడ్ సెక్టార్లో ఉండే చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్ పౌడర్స్ చేస్తున్నారు, లేకపోతే సమ్ హోటల్ నడుపుతూ ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ పిఎంఎఫ్ఎంఈ అనేది వస్తుందండి. అలాగే ప్రధానమంత్రి ముద్రా యోజన అని ఒకటి ఉంది. నేను ఫస్ట్ టైం వ్యాపారవేత్తగా నేను చేయబోతా ఉన్నాను, నాకు 10 లక్షల వరకు లోన్ కావాలంటే ముద్రా లోన్స్ అనేవి చాలా ఫేమస్ ఇండియా మొత్తంలో. పిఎం ముద్రా యోజన అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మనకి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అంటే పిఎంఈజీపీ ప్రోగ్రామ్. పిఎంఈజీపీ ప్రోగ్రాంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో అప్ టు 20 lakhs వరకు కూడా లోన్ పొందవచ్చు. అంటే వాళ్ళు అర్బన్ ఏరియాస్లో నాన్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి యాక్టివిటీ చేస్తూ దాని ద్వారా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తూ ఉన్నటువంటి పథకాలకి అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టాండప్ ఇండియా అని ఒక స్కీమ్ ఉంది. ఎవరైతే ఫస్ట్ టైం స్టార్టప్ కంపెనీలు పెడతా ఉన్నారో
స్టార్టప్ బిజినెస్లు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ ప్రకారంగా అప్ టు కూడా 1 crore వరకు కూడా వాళ్ళు స్టార్టప్ ఇండియాలో లోన్ తీసుకోవచ్చండి. అలాగే క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ CGTMSC అంటాము. ఆ కాంపోనెంట్ కూడా కింద కూడా బ్యాంక్స్ అప్ టు 2 కోట్ల వరకు కూడా రుణాలు ఇవ్వచ్చు. అంటే ఈ డిఫరెంట్ స్కీమ్స్ వలన 10,000 రూపాయల దగ్గర స్టార్ట్ చేస్తే 2 కోట్ల రూపాయల వరకు అనేక రకాలైనటువంటి పథకాలు ఉన్నాయండి. వీటి మీద ప్రజల్లో అలాగే మహిళల్లో విస్తృతమైనటువంటి అవగాహన తీసుకొచ్చినట్లయితే వాటి స్కీమ్స్ని వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. లోన్స్ సబ్సిడీస్ యొక్క బెనిఫిట్స్ పొందుతూ వాళ్ళు ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సార్, మరి ఈ మహిళా సాధికారతలో లఖ్పతి నాన్ లఖ్పతి దీదీల ప్రాముఖ్యత పాత్ర ఏంటి? వీరిని ఏ ప్రాతిపదికన మనం విభజించడం జరుగుతుంది? దీనివల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలకు సంబంధించిన వివరాలు సార్. మహిళల్లో బేసికల్గా మనకి ఇది రూరల్ సెక్టర్లో లఖ్పతి దీదీ అనే స్కీమ్ ఉందండి. అంటే ఒక 4 అగ్రికల్చర్ ఇయర్స్లో ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కనుక 1,00,000 రూపాయల కంటే ఎక్కువ కంటిన్యూస్గా ఉన్నట్లయితే వాళ్ళని లఖ్పతి దీదీగా డిక్లేర్ చేయాలనేది, దానివల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వాలనేది రూరల్లో NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో అదొక స్కీమ్ అండి. సో సిమిలర్ స్కీమ్ని అంటే మనం అర్బన్లో కూడా ఏప్రిల్ తర్వాత ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. మనకున్న 27 లక్షల మందిలో 17 లక్షల మంది యొక్క ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 1,00,000 రూపాయల కంటే ఎక్కువ వస్తూ ఉంది. ఒక 10 లక్షల మందికి బిలో 1 lakh వస్తూ ఉంది. సో మనకి ప్రతి మహిళకి కూడా ఒక గ్రోత్ సంబంధించినటువంటి ఒక డైరెక్షన్ ఉండాలి. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉందనుకోండి, దాన్ని మనం కేటగరైజ్ చేస్తాం. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ. సో డి కేటగిరీ గ్రూప్స్ ఏమనుకోవాలి, నెక్స్ట్ ఇయర్కి మేము సిలోకి వెళ్ళాలి, ఆ నెక్స్ట్ ఇయర్కి బిలోకి వెళ్ళాలి, అలాగే ఒక ముందుకి వెళ్ళేదానికి ఒక చార్ట్ ఉండాలి. అలాగే మహిళలకు కూడా నాన్ లఖ్పతీస్ లఖ్పతీస్ అవ్వాలి. లఖ్పతీస్ వాళ్ళు లఖ్పతి నుంచి ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తూ ఒక స్మాల్ స్కేల్ మైక్రో ఇండస్ట్రీ పెట్టాలి. మైక్రో ఇండస్ట్రీ వరకు వచ్చిన వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గురించి ఆలోచించాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వరకు వచ్చిన వాళ్ళు మీడియం స్కేల్ ఇండస్ట్రీ గురించి ఆలోచించాలి. సో ఇలా 5 రకాలుగా విభజించుకొని మహిళలు ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకొని వాళ్ళని మోటివేట్ చేయడం, మనం నెక్స్ట్ ఇయర్ కల్లా దీంతో సంపాదించాలి, ఈ విధంగా బైక్ వెళ్ళాలి, ఈ విధంగా ఎంత అభివృద్ధిలోకి రావాలనేది వాళ్ళకి గోల్ అనేది సెటప్ చేయడం ద్వారా జరుగుతుంది. సో ఈ విధంగా లఖ్పతి నాన్ లఖ్పతి అనేది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని మోటివేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్, మరి ఈ 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్‌లో భాగంగా స్వయం ఉపాధి కల్పన కోసం మీరు ఎటువంటి శిక్షణ అందిస్తున్నారు? ఈ SHGలను MSMEలుగా రిజిస్టర్ చేయడం ద్వారా వారికి కలిగే ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనేటువంటి ఒక స్లోగన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. అంటే ప్రతి కుటుంబంలో ఈదర్ ఒక జాబ్ కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కానీ ఉండాలి. అంటే ప్రతి కుటుంబానికి ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ అండ్ సస్టైనబుల్ ఇన్కమ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. అలాగే వాళ్ళ వల్ల అందరి యొక్క గ్రోత్ వల్ల స్టేట్ యొక్క GSDP కూడా పెరుగుతూ వస్తుంది. సో మనం మామూలుగా ఏదో చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళని మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేసి వాళ్ళని ఒక మైక్రో స్కేల్ ఇండస్ట్రీగా మనం నమోదు చేసినట్లయితే ఇందాక మనం ఏవైతే డిస్కస్ చేసామో 11 రకాల CSS స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్లో రిలవెంట్ స్కీమ్స్కి వాళ్ళు అప్లికేషన్ పెడితే వెంటనే వాళ్ళకి శాంక్షనింగ్ జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక MSMEగా నమోదై ఉన్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఉంది, వాళ్ళకి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ గుర్తించింది కాబట్టి వాళ్ళకి త్వరితగతిన లోన్ రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం రాష్ట్రంలో ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఉన్న మహిళలు వాళ్ళు చేస్తున్నటువంటి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ తీసుకుంటే గత 3 నెలల్లో ఇప్పటికీ 1,11,000 SHGs ఎవరైతే ఈ యాక్టివిటీస్లో ఉన్నారో వాళ్ళని MSMEస్గా నమోదు చేశాము. మార్చి వరకు యాక్చువల్గా 1,30,000 టార్గెట్ పెట్టుకున్నాము. బట్ ఆల్రెడీ ఇప్పటికే మేము మ్యాక్సిమం టార్గెట్ అచీవ్ అయి ఉన్నాము. సో ఇంకా ఎక్కువ మందిని కూడా MSMEలుగా నమోదు చేసినట్లయితే వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉంటుంది, మేము ఒక మైక్రో ఇండస్ట్రీ, మాకు ఇలా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది అనే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళ లోన్స్ కూడా వాళ్ళు ఈజీగా పొందవచ్చు. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద చిన్న బండి పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు ఒక షాప్ రేంజ్కి వెళ్తారు. చిన్న షాప్లో వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్టారెంట్ రేంజ్కి వెళ్తారు. అలాగే గ్రోత్ అనేది ఆగకూడదు, ఒక చోట అలాగే ఉండిపోకూడదు. గ్రోత్ అనేది ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది.
సార్ మరి ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌లో భాగంగా దీన్ దయాళ్ జన్ ఆజీవిక యోజన షహరీ ద్వారా ఎలాంటి సహాయం అనేది అందించబోతున్నారు సార్? ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అంటే ఇంతకుముందు డే ఎన్యుఎల్ఎం ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమే ఇప్పుడు రివైజ్ చేసి డీజేఎస్ అనే స్కీమ్ కింద ఇవ్వటం జరుగుతుంది. దాన్ని దీన్ దయాళ్ జన్ ఆజీవిక యోజన షహరీ అని అంటున్నారు. సో ఈ స్కీమ్ కింద కూడా ఏవైతే మన రెగ్యులర్ ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్, ఎస్సీపీ ఇండివిజువల్, ఎస్సీపీ గ్రూప్ స్కీమ్స్ ఇంతకుముందు ఉన్నాయో అవే స్కీమ్స్ని రివైజ్డ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్తో తీసుకొస్తున్నాం. అంటే ఒక ఇండివిజువల్ ఎంప్లాయ్మెంట్ యూనిట్ పెట్టే వాళ్ళకి 4 లక్షలు, గ్రూప్ యూనిట్ పెట్టే వాళ్ళకి 20 లక్షలు వరకు కూడా లోన్స్ ఇస్తాము. బ్యాంక్ లింకేజ్ కూడా ఇంతకుముందు 20 లక్షల వరకు ఉంది. ఇప్పుడు 20 లక్షలకు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు కార్పస్ కనుక ఒక 5 లక్షలు ఉంటే 5, 6, 30 లక్షల వరకు కూడా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. ఇలా ఈ రివైజ్డ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా ఈ మిగతా ఎస్హెచ్జి గ్రూప్స్ మాదిరిగానే ఈ ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ని మనం గుర్తించామో వాళ్ళు కూడా ఈజీగా లోన్ పొందవచ్చు. సార్ మరి ఈ స్వయం సహాయక సంఘాలకి సంబంధించి వోకల్ ఫర్ లోకల్ ద్వారా తమ యొక్క స్థానిక ఉత్పత్తులను మార్కెట్ చేయడం ఎలా సాధ్యమవుతుందంటారు? దీనికి సంబంధించి మెప్మా ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది సార్? మనకి వోకల్ ఫర్ లోకల్ అంటే ఏవైతే మన జాగ్రఫికల్ ఇండికేటర్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పాడ చీరలు కావచ్చు, వెంకటగిరి చీరలు కావచ్చు, అలాగే మాడుగుల హల్వా కావచ్చు, ఏవైతే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ప్రతి ఏరియాలో ఒక ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని మనం బాగా మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి ప్రభుత్వం కూడా హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ నుంచి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేది ఇచ్చున్నారు. అలాగే మనకి డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా కూడా ఈ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ ప్రొడక్ట్స్ని గుర్తించటము, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇప్పించటము, వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, లేకపోతే ఫుడ్ అయితే వాళ్ళకి హైజీన్ సంబంధించి ఎఫ్సై ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, అలా వాళ్ళని ఒక ప్రొఫెషనల్ ఇండివిజువల్స్గా మార్చి వాళ్ళ యొక్క వస్తువుకి ప్యాకింగు, దానికి సర్టిఫికేషను, దాని యొక్క డెలివరీకి సంబంధించిన మెకానిజం అవన్నీ కూడా తయారు చేయడం ద్వారా, అలాగే ఈ కామర్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ కామర్స్ దిశగా వెళ్తూ ఉంది. ఈ కామర్స్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫిజికల్ షాప్లో ఒక వస్తువు పెట్టామండి, అది ఓన్లీ ఆ షాప్కి వచ్చిన వాళ్ళకి అమ్మే వాళ్ళకి కనిపిస్తుంది, మిగతా ఎవరికి కనిపించదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ 10-20 మందికి ఆ ప్రోడక్ట్ కొనేదానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అదే వస్తువుని మీరు ప్రాపర్గా బ్రాండింగ్ చేసి దాని గురించి రైటప్ రాసి దాని యొక్క డైమెన్షన్స్ గురించి, దాని క్వాలిటీ పారామీటర్స్ గురించి, దానివల్ల ఉపయోగాల గురించి ప్రాపర్గా రైటప్ చేసి ఒక ఈ కామర్స్ అప్లికేషన్లో పెడితే అది కొన్ని లక్షల మంది చూస్తారు. సో మీకు 10 సేల్ అయ్యేవి ఎక్కువ మంది చూడటం వల్ల ఒక 500-1000 మంది కూడా మీరు చూసి ఆర్డర్స్ ప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ అభివృద్ధిలోకి రావచ్చు. ఈ విధంగా ఈ కామర్స్ అనే దాన్ని మనం బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నాము రాష్ట్రంలో. అలాగే మనకి ఓఎన్డీసీ అని ఉంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ అండి. అందులో చాలా సెల్లర్ యాప్స్, బయర్ యాప్స్, లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉంటాయి. ఇందులో కొన్ని యాప్స్తో కూడా మెప్మా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక యాప్ ద్వారా చేస్తూ ఉన్నాము, సర్వీస్ ప్రొవైడర్స్ని ఒక యాప్ ద్వారా చేస్తూ ఉన్నాము. దీని ద్వారా ఈ లోకల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఫేమస్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి ఇంక ఎక్కువ ఆర్డర్స్ రావడానికి, వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ సంపాదించడానికి ఆస్కారం అనేది ఇవ్వటం జరుగుతుంది. సార్ మరి మన ఈ ఎస్హెచ్జి కుటుంబాలలో సెమీ స్కిల్డ్ వ్యక్తులు ఉంటారు కదా సార్, మరి వారి యొక్క నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు వారికి ఎలాంటి శిక్షణలు అందించడం జరుగుతుంది సార్? మనకి బేసికల్గా ఎస్హెచ్జి మెంబర్స్లో చూసుకుంటే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకంటే కూడా సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ. సిటీ ఏరియాలో ఉండే కంప్లీట్ వర్క్ ఫోర్స్ కూడా ఎస్హెచ్జి మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటారు. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, బ్యూటీషియన్స్ కావచ్చు, బార్బర్స్ కావచ్చు, ఇలా ఏదైతే మేజర్ వర్క్ ఫోర్స్ ఉంటారో ఆ వర్క్ ఫోర్స్ మొత్తం కూడా ఎస్హెచ్జి ఫ్యామిలీ మెంబర్సే అయ్యి ఉంటారు. సో కాబట్టి మనము ఒక ప్రాజెక్ట్గా ఒకటి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు హోమ్ ట్రయాంగిల్ అనే ఒక కంపెనీని మనం ఎంఓఈ చేస్తున్నాము. అర్బన్ కంపెనీ ఏదైతే ఫేమస్గా ఉందో ఇండియా మొత్తంలో అదే లైన్లో ఇది కూడా వర్క్ చేస్తుంది. ఇందులో ఒక 20,000 మందిని మేము మార్చి వరకు తీసుకుని ఐడెంటిఫై చేయడం జరిగింది. 20,000 మందిని దానిలో ఆన్బోర్డ్ చేస్తాము. అందులో ఆన్బోర్డ్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొంతమంది ఈడిపి పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళతో ఈడిపి ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ విధంగా యూనిఫామ్ వేసుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ సర్వీసెస్ ఏ విధంగా ఇవ్వాలి,
వాళ్ళు సర్వీసెస్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఏ విధంగా ఆన్లైన్ యాప్ ద్వారా వాళ్ళు లైవ్లీహుడ్ పొందొచ్చు అనేది వాళ్ళకి నేర్పిస్తూ జరుగుతుంది. అలాగే ఆ కన్సర్న్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ ఉంటే ఐటీఐ కాలేజ్ కానీ న్యాక్ ద్వారా కానీ, ప్లంబర్స్కి న్యాక్ ద్వారా, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ద్వారా కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పిస్తూ ఉన్నాం. 15 రోజులు 60 గంటల పాటు వాళ్ళకి సెమీ స్కిల్డ్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ ఆన్బోర్డ్ చేసి వాళ్ళ యొక్క సేవల్ని రాష్ట్రంలో మార్చి 8వ తారీఖు నుంచి ప్రారంభించాలనే ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉన్నాం. సార్, రీసెంట్గా మీరు ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు కదా సార్. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యాచరణ ఎలా సాగుతుంది సార్? దీనికి సంబంధించిన వివరాలు సార్. అంటే ఏ ప్రభుత్వ పథకమైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వ పథకమైనా, కేంద్ర ప్రభుత్వ పథకమైనా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో, మనం ఎంత బాగా చేస్తున్నామో, అలాగే ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని మనం ఒక 100 డేస్లో ఎన్ని చేయగలము, ఒక 1 ఇయర్లో ఎన్ని చేయగలము అనే ఒక అంచనా వేసుకొని అది ఏ విధంగా చేయాలనేది అందరికీ ఒక అవగాహన కల్పించి ఆల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు యాక్టివిటీ చేసేలాగా చూసుకున్నట్లయితే వాళ్ళు మంచి ప్రోగ్రెస్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా దీని ద్వారా ఎక్కువ ఉపయోగం జరగడం ఉంటుంది. ఆ ఉద్దేశంతో డిసెంబర్ 22 నుంచి మార్చ్ 31 వరకు మేము ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక 35,000 కొత్త లైవ్లీహుడ్ యూనిట్స్ పెట్టించాలని, ఒక 20,000 మంది సర్వీస్ ప్రొవైడర్స్కి జాబ్ కల్పించాలని, అలాగే ఒక లోన్స్ ఒక 20,000 వరకు లోన్స్ ఇప్పించాలని, అలాగే మన రకరకాల ట్రైనింగ్స్ ఎంతమందికి ఇవ్వాలని, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో 100 డేస్లో మనం ఎంత పని చేయాలనేది ఒక మార్గనిర్దేశం చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా డిపార్ట్మెంట్ యొక్క అధికారులు ఆ రోజు రావడం, 100 డే యాక్షన్ ప్లాన్ గురించి డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాక్షన్ ప్లాన్ని అందరు కూడా చర్చించి అందరూ ఒక ఆమోదంతో దాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు జనవరి వరకు ఆల్రెడీ మేము 40%, 45% అచీవ్మెంట్ ప్రతి ఒక్క టాపిక్లో కూడా సాధించున్నాము. ఇంకా ఫిబ్రవరి, మార్చిలో కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్ యాక్టివిటీ చేస్తామని కాన్ఫిడెన్స్తో ఉన్నాం. సార్, మరి ఈ పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనలో భాగంగా వీధి వ్యాపారుల పాత్ర అనేది చాలా ముఖ్యమైనది కదా సార్. మరి ఈ వీధి వ్యాపారుల కోసం PM స్వనిధి పథకం ఏ విధంగా ఎటువంటి ప్రయోజనాలు అందిస్తుంది సార్? వీధి వ్యాపారులు ప్రతి పట్టణంలో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్గా మనం భావించాలండి. మెప్మా చూస్తున్నటువంటి సెక్టర్స్లో ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా ఒకటి. ఈ PM స్వనిధి అనే స్కీమ్ అనేది ఓన్లీ అర్బన్ ఏరియాస్లోనే ఉంటుంది, రూరల్ ఏరియాస్లో ఉండదు. మనకి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ రావడం వలన వాళ్ళకి వ్యాపారం జరగక, ఆదాయం లేక చాలామంది వీధి వ్యాపారాలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎంటైర్ కంట్రీలో PM స్వనిధి అనేది ఒక పథకం ఇవ్వటం జరిగింది. అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి. ఇందులో మొదటి విడతగా 10,000 రూపాయలు లోన్ ఇస్తారు, కొలాటరల్ ఫ్రీ లోన్. సో మా రిసోర్స్ పర్సన్ ఫీల్డ్కి వెళ్తారు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళు అప్లికేషన్ కలెక్ట్ చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళు లోన్ ప్రాసెస్ చేస్తారు. అది బ్యాంకుకి వెళ్తుంది. బ్యాంక్ వాళ్ళు వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ ఆర్ ప్రూఫ్స్ 10,000 రూపాయలు లోన్ ఇస్తారు. ఎప్పుడైతే 12 నెలల్లో ఆ లోన్ రీపేమెంట్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళు 20,000 రూపాయలు లోన్కి ఎలిజిబుల్ అవుతారు. 20,000 కూడా ప్రాపర్గా రీపేమెంట్ చేస్తే 18 నెలల్లో మళ్ళీ వాళ్ళు 50,000 రూపాయలకి లోన్కి ఎలిజిబుల్ అవుతారు. 50,000 లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 విడతలుగా వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఈ లోన్ ఏదైతే ఉందో ఆ లోన్కి అప్ టు 7% వరకు ఏదైతే వడ్డీ వస్తుందో అది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం భరిస్తడం జరుగుతుంది. సో ఆ వడ్డీ కూడా 7% వడ్డీ వీళ్ళు కట్టాల్సిన అవసరం ఉండదు. 7% కంటే అబోవ్ ఏదైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ వరకు వీళ్ళు కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఇంకా 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. స్వనిధిసే సమృద్ధి అనే ఒక కాంపోనెంట్. అంటే ఆ స్ట్రీట్ వెండరు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కంప్లీట్ ప్రొఫైలింగ్ యాప్ ద్వారా చేయడం జరుగుతుంది. స్వనిధి యాప్లో వాళ్ళందరికీ కూడా ఒక 9 రకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన, BOCW, వన్ నేషన్ వన్ రైస్ కార్డ్, ఇలాగ ఒక 9 రకాల స్కీమ్స్ ఉన్నాయండి. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఆల్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి ఆటోమేటిక్గా నమోదు చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి సామాజిక భద్రత కూడా కల్పించడం జరుగుతుంది. అండ్ 3వ కాంపోనెంట్ వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఎవరైతే QR కోడ్ పెట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేస్తారో మొదటి 1000 ట్రాన్సాక్షన్లకి సంబంధించి వాళ్ళకి ఒక 100 రూపాయలు వాళ్ళకి క్యాష్ బ్యాక్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకు కూడా ఈ
డిజిటల్ పేమెంట్ చేయటం అనే దాని మీద వాళ్ళకి ఒక అవగాహన రావడం అనేది జరుగుతుంది. వీధి విక్రయదారుల కోసము మెప్మా ఇంకేదైనా సహాయం అందిస్తూ ఉందా? దీనికి సంబంధించిన వివరాలు సార్. మనకి ఈ ప్రధానమంత్రి స్వానిధితో పాటుగా ప్రతి ఒక్క సిటీ ఏరియాలో వెండింగ్ జోన్స్ అనేది ఏర్పాటు చేయాలి. అంటే సిటీలో ఉన్న ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు, అలాగే మరి ఊరు అవతలు పెట్టినా వీళ్ళకి వ్యాపారం జరగదు. సో ఎక్కడెక్కడ ఏ మున్సిపాలిటీస్లో ఎక్కడ ప్లేసెస్లో ప్రజెంట్ పాత వెండింగ్ జోన్స్ ఉన్నాయో వాటిని ఒక ప్రాపర్ షేప్లోకి తీసుకురావటము, ఫుట్పాత్స్, వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటము, డ్రైనేజ్ సిస్టము, అలాగే వాళ్ళకి డ్రింకింగ్ వాటరు, వాళ్ళకి బాత్రూమ్స్ అలాంటివి ప్రొవైడ్ చేయటము. అలాగే నేను కొత్త మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయాలని ఒక మున్సిపల్ కమిషనర్ కనుక ప్రపోజల్ పెడితే అక్కడ కనుక ప్లేస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ నిధులు 60:40 ఫండ్స్ ఉంటాయండి. ఆ డబ్బులతో మనం కొత్త వెండింగ్ మార్కెట్స్ కూడా శాంక్షన్ చేసి అక్కడ కొత్త వెండింగ్ జోన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సార్, మరి ఈ మెప్మా ఆధ్వర్యంలో వినూత్నంగా చేపడుతున్న స్మార్ట్ స్ట్రీట్స్కి సంబంధించిన వివరాలు సార్. మనము స్మార్ట్ స్ట్రీట్ అనే ఒక ప్రోగ్రాము ప్లాన్ చేస్తున్నామండి. ప్రస్తుతానికి ఫేజ్ 1గా అది ఒక 9 ప్లేసుల్లో మేము ప్రారంభిస్తూ ఉన్నాము. అందులో కంటైనర్ టైప్ ఆఫ్ షాప్స్ని మేము ప్రమోట్ చేస్తున్నాము. ఒక కంటైనర్లో 10x10 సైజు ఉన్న ఒక 4 షాప్స్ వస్తాయి. 4 షాప్స్ అందులో పెడతాం జరుగుతుంది. అలాగే కంటైనర్ పైన ఉన్నటువంటి స్పేస్ని రూఫ్ టాప్ సీటింగ్ కోసం ఉపయోగిస్తాం. కనీసం 20 నుంచి 30 మంది కూర్చున్నా అక్కడ ఎటువంటి సీటింగ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే దానిపైన ఒక సోలార్ ప్యానల్స్ అనేది పెడతాం జరుగుతుంది. ప్రతి కంటైనర్ నుంచి రోజుకి 12 యూనిట్ల విద్యుత్ అనేది జనరేట్ చేస్తాము. ఒక 8 యూనిట్లు ఆ 4 షాపులకి ఖర్చు అయినా ఒక 4 యూనిట్లు అదనంగా ప్రతి కంటైనర్ నుంచి విద్యుత్ జనరేట్ అవుతుంది, సోలార్ ఎనర్జీ. ఈ విద్యుత్ అనేది మున్సిపల్ కమిషనరు అది తీసుకుని దాన్ని వాళ్ళు సేల్ కూడా చేయొచ్చు. అలాగే ప్రతి కంటైనర్ పైన అడ్వర్టైజింగ్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా కూడా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఈ కంటైనర్ మోడల్ వలన అక్కడ ఫ్రీ వైఫై కూడా ఇస్తాము. అందరూ వచ్చినప్పుడు వైఫై యూజ్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ మధ్యలో సెల్ఫీ పాయింట్స్ కానీ అలాగే లోకల్ ఆర్టిస్ట్ని ప్రమోట్ చేసే టాలెంట్ ఎవరైతే ఉందో అవన్నీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఒక సిటీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఒక యాక్టివ్ వైబ్రెంట్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయటము, అక్కడ ఒక ప్రాపర్ స్ట్రీట్ వెండింగ్ జోను విత్ లేటెస్ట్ ఫీచర్స్ అండ్ ప్రమోషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ఈ కాన్సెప్ట్తో ఇవ్వటం అనేది చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి 9 ప్రాంతాల్లో ల్యాండ్స్ అయితే ఐడెంటిఫికేషన్ చేశాము. నెల్లూరులో టెండర్ ప్రాసెసింగ్ వరకు జరిగింది. మిగతా చోట్ల కూడా ప్యారలల్గా యాక్టివిటీ జరుగుతూ ఉంది. సార్, మరి షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో అర్హులైన నిరాశ్రయులకు మెప్మా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సార్? ఈ డే అన్యువలంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ అండి. అంటే ఎవరైతే డిస్ట్రిక్ట్యూట్స్ ఉంటారో, బెగ్గర్స్ ఉంటారో, ఉండడానికి నీడలేక ఎవరైతే సిటీలో రోడ్స్ మీద ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ షెల్టర్లో అనేది పెడతాం జరుగుతుంది. దీన్ని చాలా చోట్ల నైట్ షెల్టర్స్ అని పిలుస్తారు. బట్ యాక్చువల్గా దీని పేరు వచ్చి షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్. అది నైట్ మాత్రమే పనిచేయాలని కాదు, డే టైంలో కూడా ఉండాలి. ఈ షెల్టర్స్లో కొన్ని మౌలిక వసతులు ఇవ్వడం జరుగుతుంది. బెడ్స్, బ్లాంకెట్స్, పిల్లోస్, వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంటు ఇవి జరుగుతుంది. సో వీళ్ళు ఎవరైతే వేరే ప్రాంతాల నుంచి వస్తారో, అలాగే కొంతమంది తప్పిపోయి వస్తారో, కొన్ని క్రైమ్ వల్ల విక్టిమ్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ షెల్టర్స్కి మనం తరలించడం జరుగుతుంది. ఈ షెల్టర్స్లో వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు కేర్ అనేది వాళ్ళకి తీసుకోవడానికి ప్రతి షెల్టర్ కూడా ఒక NGO ద్వారా వాళ్ళ యొక్క నిర్వహణ అనేది చేయడం జరుగుతుంది. ఈ షెల్టర్స్కి 5 సంవత్సరాల వరకు O&M ఫండ్స్ అనేది మెప్మా నుంచి పేమెంట్ చేస్తూ ఉన్నాము. అయితే ఏప్రిల్ నుంచి దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క విధానం అనేది మారింది. ఏప్రిల్ నుంచి ఏంటంటే ఉన్న బెడ్స్లో ఒక 25% బెడ్స్ రెంట్కి ఇవ్వాలి, 75% బెడ్స్ని ఆ వచ్చిన అమౌంట్తో మెయింటైన్ చేయాలి. అలాగే కొన్ని సెంటర్స్ దగ్గర స్పేస్ ఉంది. స్పేస్ ఉన్న చోట ఈ లైవ్లీహుడ్ సెంటర్స్ అనేది సెట్టింగ్ అప్ చేయొచ్చు. ఆ లైవ్లీహుడ్ సెంటర్లో వచ్చే ఇన్కమ్ని చేసుకుని అది వీళ్ళకి లింక్ చేయొచ్చు. అండ్ చాలామంది అందులో పని చేయగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ పని చేయగలిగిన వాళ్ళని కూడా ఈ లైవ్లీహుడ్ సెంటర్ పక్కనే ఉంటుంది కాబట్టి అందులో వాళ్ళతో కూడా ఏదైనా పని చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా టైంపాస్ అనేది అవుతుంది. సో ఇలాగ ఎవరైతే అనాథలు, అభాగ్యులు ఉంటారో వాళ్ళని ప్రొటెక్షన్ కూడా చేస్తాం. అలాగే బెగ్గర్ ఫ్రీ సిటీస్ని తయారు చేయడంలో కూడా ఈ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ అనేది చాలా ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది. ఈ SHG గ్రూపుల్లో ఉన్న సభ్యులకు మాత్రమే కాకుండా వారి పిల్లలకు సంబంధించి విద్యా, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలో మెప్మా ఏ విధంగా వారికి తోడ్పాటును అందిస్తుంది సార్? మనము ఒక అనాలిసిస్ చేసామండి నైబర్హుడ్ బిజినెస్ యూనిట్లో భాగంగా, అలాగే SHG ప్రొఫైలింగ్లో భాగంగా. వాళ్ళ యొక్క పిల్లల్లో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది
అన్ఎంప్లాయిడ్గా ఉన్నారనేటువంటి డేటా అనేది తీసుకోవడం జరిగింది. సో వాళ్ళని కూడా డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా ఆదాయం కల్పించేటువంటి ఏర్పాటు చేయాలనేది భావిస్తూ జరుగుతూ ఉంది. ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్తో వర్క్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రధానంగా, అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, అలాగే సెర్ప్ కానీ మెప్మా కానీ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనం అంతేకాకుండా ఓవర్సీస్లో కూడా వీళ్ళని కొంతమంది ప్లేస్ చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాము. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క అనుసంధానంతో ఒక 500 మందిని ఈ ఇయర్ మేము ఎవరైతే నర్సింగ్లో ఉన్నారో, మేల్ అండ్ ఫీమేల్ నర్సింగ్లో ఉన్నారో వాళ్ళని ట్రైనప్ చేసి 6 నెలల పాటు జరుగుతుందండి వాళ్ళకి ట్రైనింగ్. వాళ్ళకి జపాన్, జర్మనీలో ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా, అంటే వాళ్ళకి నెలకి ₹1,00,000 శాలరీ ఉంటుందండి. సో ఈ విధంగా కూడా వాళ్ళని మనం ట్రైనప్ చేసి వాళ్ళని పంపిస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఓన్లీ ఎస్హెచ్జి మెంబర్సే కాదు, వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ సన్ కావచ్చు, వాళ్ళ డాటర్ కావచ్చు, వాళ్ళని కూడా మనం ఇందులో మనం ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఎస్హెచ్జి అయి ఉండాలి. సో వాళ్ళని కూడా మనం ఇందులో చేస్తూ ఉన్నాం. అలా కూడా 20,000 మంది వస్తున్నారు. అలాగే మనం లైవ్లీహుడ్ యూనిట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీ హోటల్స్ అని కానీ, ఇతరత్ర టిట్కో లైవ్లీహుడ్ సెంటర్స్ కానీ ఒక కుటుంబంలో కంపల్సరీగా ఒకళ్ళు మనం లైవ్లీహుడ్ యాక్టివిటీలోకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క పూర్తి యొక్క ఫ్యామిలీ అనేది బాగుపడతారనేది ఆలోచనలో వర్క్ చేస్తూ ఉన్నాం. సార్, ఈ మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ వినూత్నంగా అంటే స్మార్ట్ స్ట్రీట్సే కాకుండా ఇంకేదైనా వినూత్న కార్యక్రమాలు చేయడం జరుగుతుందా సార్? చాలా కార్యక్రమాలు టేకప్ చేస్తున్నామండి. టిట్కో లైవ్లీహుడ్ సెంటర్స్ అని ఒకటి చేస్తూ ఉన్నాము. మనకి ఎక్కడైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళల్లో 10% మెంబర్స్ అక్కడే వర్క్ కల్పించాలని ఇక్కడ ఒక లైవ్లీహుడ్ సెంటర్ కడతా ఉన్నాము. సో దీని ద్వారా ఇప్పుడు ఒక 10 సెంటర్స్ ఐడెంటిఫై చేశాము. ఇది ఫేజ్ 1గా తీసుకున్నాము. ఈ 10 సెంటర్ల వల్ల ఒక 3,000 కుటుంబాలు లైవ్లీహుడ్లోకి వస్తాయి. ఒక 6 నెలల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అలాగే తృప్తి హోటల్స్ అని ఒకటి ప్లాన్ చేశాము. స్టేట్ మొత్తం కూడా ఒక 1000 హోటల్స్ మనకి రోడ్ మీద, హైవే మీద కానీ సిటీస్లో కానీ తృప్తి హోటల్స్ అనేది పెడతాం జరుగుతుంది. దీంట్లో కూడా ఒక 4 గ్రూపు నెలకి కనీసం ఒక ₹2,00,000 వరకు వాళ్ళు సంపాదించవచ్చు. అంటే ఒక మనిషి నెలకి ₹50,000 మినిమం ఆదాయం వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళే విధంగా వాళ్ళకి హోటల్ బిజినెస్ ప్రొఫెషనల్ ఏజెన్సీతో టైఅప్ అయ్యి కొలాబరేట్ చేసి ఈ ఫ్యామిలీ హోటల్స్ పెట్టించాలనే ఆలోచన జరుగుతూ ఉంది. అది కూడా చేస్తూ ఉన్నాము. అలాగే ర్యాపిడో బైక్స్, ర్యాపిడో రైడ్స్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్. హైదరాబాద్ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ ఇలాంటి సిటీస్లో బాగా ఫేమస్గా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ర్యాపిడోతో కూడా కొలాబరేట్ అవుతున్నాము. మేము ఒక 500 న్యూ ఈవీ బైక్స్ అలాగే ఈవీ ఆటోస్ పర్చేస్ చేయించి విజయవాడ, వైజాగ్లో పైలట్గా స్టార్ట్ చేస్తూ ఉన్నాము. దీని ద్వారా కూడా రోజుకి కనీసం 10,000 నుంచి 15,000 ఇన్కమ్ ఈ బైక్ రైడ్స్ని చేయడం ద్వారా కూడా మన వాళ్ళు సంపాదించేదానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇంకా అనేకమైనటువంటి పథకాలు, కొత్త పథకాలు, వర్చువల్ ట్రైనింగ్స్ అని, అలాగే లోన్ ఛార్జ్ మాడ్యూల్ అని, వాట్సాప్ సర్వీసెస్ అని, ఇలాగ రకరకాల యాక్టివిటీస్ కూడా కొంచెం ఇన్నోవేటివ్గా తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా మహిళల యొక్క అభివృద్ధిని కొంచెం బాగా బూస్ట్ చేయడం అనేది పాసిబిలిటీ వస్తుంది. సార్, మరి ఈ పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనలో భాగంగా మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి? ఆ సవాళ్ళను ఎదుర్కొనేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ముఖ్యంగా ఈ పథకాలు ఏది ప్రవేశపెట్టినా మహిళలకి అది రీచ్ అవ్వాలి. అంటే మాకున్నటువంటి వ్యాస్ట్ డొమైన్ 27 నుంచి 28 లక్షల మధ్యలో మహిళలు ఉన్నారు. మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ట్రెచ్ అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్నారు. అందులో చాలామంది ఒక 60% మెంబర్స్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారు. ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ ఉంటుందో వాళ్ళ లైఫ్ ఫాస్ట్గా పెరుగుతుందండి. ఒక 20% మెంబర్స్కి నార్మల్ హ్యాండ్ మొబైల్ ఉంది, ఇంకా కీప్యాడ్ మొబైల్ ఉంది. అలాగే ఒక 20% మెంబర్స్కి అసలు మొబైలే లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుల మొబైల్లోనే మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ప్రతి వాళ్ళు స్మార్ట్ ఫోన్ కంపల్సరీగా తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఉంటే మొత్తం ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టే. లేటెస్ట్ ఇన్ఫర్మేషను, అప్డేట్స్, లోన్స్ అప్లికేషన్స్ పెట్టేదానికి డైరెక్ట్గా ఆన్లైన్ ప్రొసీజరు, ఇప్పుడంతా కూడా కామర్సు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ప్రపంచం మొత్తం కూడా ఇంటర్నెట్, స్మార్ట్ మొబైల్ ఈ రెండు ఉంటే ఏదైనా సాధించే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక గంట కూడా ఉండలేము చాలామంది ఎవరైతే ఫోన్ అలవాటైన వాళ్ళు. సో ఈ స్మార్ట్ ఫోన్ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా త్వరితగతిన మీ అందరికీ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
కంపల్సరీగా అందరికీ రీచ్ అయ్యే స్కోప్ ఉండేదానికి స్మార్ట్ ఫోన్ మేము బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అది మాకు మొదటి ఛాలెంజ్ అండి. రెండోది, ఏ స్కీమ్ ప్రారంభించినా మొదట కొన్ని అనుమానాలు, అపోహలు ఉంటాయి. అలాగే కొన్ని రాజకీయపరమైనటువంటి విశ్లేషణలు, అందులో ప్రోస్ కాన్స్ తీసుకుని వస్తారు. సో ఇందులో అభివృద్ధి ఉంటుందనే నమ్మకం అనేది ముందు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు ట్రస్ట్ చేసినట్లయితే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఇందులో చాలా ఎఫర్ట్ అనేది వేస్ట్ అవుతూ ఉంది. ఏ స్కీము తీసుకొచ్చినా దాన్ని జియోపార్టైజ్ చేసేటువంటి ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండేదానికి మన రిసోర్స్ పర్సన్స్ కానీ ఆఫీసర్స్ కానీ తరచుగా మీటింగులు పెడతాం, అవగాహన కల్పించడం, మోటివేట్ చేయటం, వేరే చోట్ల జరిగిన సక్సెస్ స్టోరీస్ వాళ్ళకి చూపించడం, ఎక్స్పోజర్ ట్రిప్ కోసం వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళటం, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి ఇది ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల ఉపయోగం ఏంటనే అవగాహన కల్పించేదానికి కృషి చేస్తూ ఉన్నాము. మెయిన్గా ఇవి ప్రధానమైనటువంటి ఛాలెంజెస్. అలాగే మూడవది, ఫండ్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ మనకి నెక్స్ట్ ఇయర్ ఫుల్గా వచ్చే అవకాశం ఉంది. ఆ ఫండ్స్ కూడా ఉంటే ఇంకా ఎక్కువ స్కీమ్స్ని కూడా మేము తీసుకొచ్చి ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ ప్రధానమైనటువంటి సమస్యలు ఇవి. సో వీటిని మేము అన్నింటిని కూడా ట్యాకిల్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా ముందుకెళ్తూ ఉన్నాం. సార్, మరి మెప్మా యొక్క భవిష్య లక్ష్యాలు ఏంటి, అదేవిధంగా ప్రణాళికలు ఏంటి సార్? ఇప్పుడు ఏదైతే 100 Day యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నామో మార్చి వరకు అయితే ఆ ప్రణాళిక మేము కట్టుబడి ఉన్నాము. సో ప్రొఫైలింగ్ అప్రూవల్ ద్వారా అందరి యొక్క ఆధార్, మొబైల్ నెంబర్ అనుసంధానం అయి ఉన్నాయి. సో ప్రతి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటనే తెలియజేయటం, వాళ్ళు ఎలా అభివృద్ధిలోకి రావాలని గ్రోత్ అడ్వైజరీస్ ఇవ్వటము, చాలామందిని అవేర్నెస్ ఇచ్చి లైవ్లీహుడ్ యూనిట్స్ పెట్టించడము, ఫైనాన్షియల్ లోన్స్ ఇప్పించడము, వాళ్ళ కుటుంబం ఆదాయం పెంచడానికి కృషి చేయడం అనేది ప్రధానంగా చేస్తాము. కేవలం కన్జంప్షన్ పర్పసే కాకుండా లైవ్లీహుడ్ పర్పస్ కూడా లోన్స్ తీసుకోవాలి. బ్యాంక్ లింకేజ్ అనేది లైవ్లీహుడ్ కోసం మెయిన్గా ఉండాలి తప్ప కన్జంప్షన్ కోసం కాదనేది అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటము. అలాగే ఎక్కడైనా ఫైనాన్షియల్ మిస్టేక్స్ జరగకుండా ఐటీ సొల్యూషన్స్ ద్వారా బ్యాంకులకి అలాగే మెప్మా డిపార్ట్మెంట్కి మధ్యలో ఒక అనుసంధానం అనేది క్రియేట్ చేయటము. ఇలాగా డిఫరెంట్ ఇన్నోవేటివ్గా ముందుకెళ్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ ఎన్ని యాక్టివిటీస్ చేసినా ద ఫైనల్ గోల్ ఇస్ టు ఇంక్రీజ్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్. నాన్ లఖపతి అవ్వాలి, లఖపతి మైక్రో ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి, మైక్రో ఇండస్ట్రియలిస్ట్ స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి, స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ మీడియం ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి. వాళ్ళ గ్రోత్ని ఎంతమందిని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకుని రాగలిగాము, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పటి నుంచి ఒక 5 సంవత్సరాల్లో రెట్టింపు ఎప్పటికైతే చేయగలుగుతామో అలాంటి ప్రాపర్ అచీవ్మెంట్స్ చేసినప్పుడే నిజమైనటువంటి పేదరిక నిర్మూలన అనేది సాధ్యమవుతుంది. దానికోసం అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ మంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కన్సర్న్ జాయింట్ సెక్రటరీస్ మాకు ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆదేశాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సార్, కార్యక్రమంలో చివరిగా మీరు ప్రజలకు అందించే సందేశం సార్? మనకి ప్రతి ఒక్క మనిషికి వెనకబడి ఉండాలని, అలాగే పేదరికంలో ఉండాలని ఎవరికీ ఉండదు. మనం పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదరికంలోనే చనిపోతే అది ఖచ్చితంగా మన తప్పే అని చెప్పేసి బిల్ గేట్స్ ఒకసారి చెప్పున్నారు. దీంట్లో మెయిన్గా ఏంటంటే, మీరు అభివృద్ధిలోకి రావాలనుకుంటే, పేదరికం నుంచి బయటికి రావాలనుకుంటే అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఫైనాన్షియల్గా లోన్స్ తీసుకుంటూ, కృషి చేస్తూ, ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉండాలి. మీరు పరిగెత్తగలిగితే పరిగెత్తండి, నడవగలిగితే నడవండి, పాకగలిగితే పాకండి, కానీ కదులుతూనే ఉండండి. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. మన మూమెంట్ అనేది, మన యాక్షన్ ప్లాను, విజన్ ఏదైతే మనం ఎలా ఉంటామో మన పిల్లలు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. వాళ్ళు అలాగే అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారానే మనం ముందుకు వెళ్ళగలము. అలాగే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరింట్లో అయితే విద్య ఉంటుందో, ఎవరైతే బాగా చదువుకుంటారో ఆ ఇంట్లో గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. సార్, ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి పూర్తి సమాచారం మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. దూరదర్శన్ ద్వారా ఎస్హెచ్జి మెంబర్స్, అలాగే ఎస్హెచ్జి సభ్యులు, మా స్టాఫ్, రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఈ సమాచారం అందరికీ వెళ్తుంది, అందరూ చూస్తారని భావిస్తున్నాను. దీని ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకుని కొంచెం ఇంట్రెస్ట్గా, మోటివేటెడ్గా అందరూ కూడా యాక్టివిటీస్ చేయగలుగుతారు. సో మీ ద్వారా కూడా సమాచారాన్ని కింద వరకు పంపించి అందరికీ తెలియజేస్తున్నందుకు దూరదర్శన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమం.
తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. అందాక చూస్తున్న డిడి సప్తగిరి. నేను మీ సాయి గిరీష్. నమస్తే.